الحمد لله الذي أنزل على عبده الكتاب ولم يجعل له عوجا نحمده تعالى على ملة الإسلام والإيمان والإحسان ونشكره على هدي القرآن وبيان سنة سيد ولد عدنان ونشهد أن لا إله إلا الله شهادة صدق ويقين وبرهان ونشهد أن سيدنا محمدًا عبد الله ورسوله الصادق الأمين وعلى آله الطيبين وصحابته الغر الميامين عليهم من الله الرضا والرضوان ومن تبعهم وسلك نهجهم علما وعملا إلى يوم الدين. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, అస్థిర కాలంలో సుస్థిర విశ్వాసం. అభిమాన మిత్రులారా, జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇది సుఖ దుఃఖాల, గెలుపోటముల కలయిక. ఇందులో మనం ఊహించని మలుపులు కూడా, మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి జీవితం నిరంతరం మార్పుల ప్రవాహం, నిత్యం పరిణామశీలం. కష్టాలు ఎలాగైతే శాశ్వతం కావో, సుఖాలు సంతోషాలు కూడా తాత్కాలికమే. జీవితంలోని ఈ యొక్క మార్పులను అర్థం చేసుకుంటూ ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూ ధైర్యంగా ముందుకు సాగిపోవడమే నిజమైన జీవితం. అభిమాన మిత్రులారా, ఈరోజు మనం ఒక విపత్కర పరిస్థితిలో శాసిస్తున్నాం. ఒక వార్త విని కోలుకోక ముందే మరో వార్త వినాల్సి వస్తుంది. దేశంలో మనం నివసించే ప్రాంతంలో చోటు చేసుకున్న యొక్క పరిస్థితుల దృష్ట్యా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఆత్మ సమీక్ష చేసుకోవాలి. ఈ సంక్షోభ స్థితిలో వార్తల్ని విని అందరికన్నా ముందుగా చేరవేసేవాడు, లేదంటే ఆ వార్తల మీద విశ్లేషణలు జరిపేవాడు వివేకవంతుడు కానే కాదు. అభిమాన మిత్రులారా, పరిస్థితి కాస్త ఇటు అటు అయింది అన్నప్పుడు ఎవరైతే
స్థిరచిత్తంతో ఉంటారో, బలమైన నమ్మకంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో సకల వ్యవహారాలను అల్లాహ్కు అప్పగించి విశ్వశాంతి కోసం ఎవరైతే దువా చేస్తారో వారే నిజమైన వివేకవంతులు, నిజమైన విజేతలు కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, యుథబ్బితు అల్లాహు అల్లదీన ఆమను బిల్ ఖౌలి థాబితి ఫిల్ హయాతి దున్యా వ ఫిల్ ఆఖిరా వ యుదిల్లు అల్లాహు అజ్జాలిమీన వ యఫ్అలు అల్లాహు మా యషా. అల్లాహ్ విశ్వాసులకు ఒక దృఢవచనం ప్రాతిపదికపై ఇటు ఇహలోకంలోను అటు పరలోకంలోను స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. దుర్మార్గుల్ని ఆయన మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు. అల్లాహ్కు తాను తలిచిన ప్రతి పని చేయగల శక్తి సామర్థ్యాలున్నాయి. అభిమాన మిత్రాలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన నుండి కోరేది సంతోష సమయంలో ఎలాగైతే మనం మన విశ్వాసం మీద నిలకడగలి జీవిస్తామో, అదే కష్ట సమయాల్లో సైతం ఆ స్థిర చిత్తాన్ని మనం ప్రదర్శించాలి. ఇలాంటి యొక్క సమయాల్లో భావోద్వేగాలకు లోని కాకుండా విషయం ఏదైనా సరే దాన్ని షరియత్ ధర్మం ప్రాతిపదికన కొలిచే యొక్క ప్రయత్నం చెయ్యాలి. ముఖ్యంగా ఈ సంక్షోభ యొక్క పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొనే యొక్క అతిపెద్ద యొక్క సవాలు ఏమిటంటే పుకార్లను నమ్మడం, వార్తలను వేగంగా వ్యాప్తి చేయడం, అలాగే తమకు అసలు అనుభవమే లేని తెలియని విషయాల్లో జోక్యం చేసుకోవడం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఇన్ జాఅకుం ఫాసికుం బినబైన్ ఫతబయ్యను అన్ తుసీబు ఖౌమన్ బిజహాలతిన్ ఫతుస్బిహు అలా మా ఫఅల్తుం నాదిమీన్. విశ్వసించిన ప్రజలారా, మీ దగ్గరకు ఎవరైనా దుర్జనుడు ఏదైనా ముఖ్య సమాచారం తీసుకొని వస్తే దాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. అలా చెయ్యకుంటే మీరు ఏదైనా వర్గానికి మీ తెలివి తక్కువ పని వల్ల నష్టం కలిగించవచ్చు. ఆ తర్వాత మీరు జరిగిన దానికి విచారించిన ఎటువంటి ప్రయోజనం లేదు. అలాంటి పరిస్థితి రాకూడదు సుమా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు హితోపదేశం చేస్తున్నాడు. కనుక అభిమానం ఇట్లా వార్త ధృవీకరణ ఒక సామాజిక బాధ్యత అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వార్తలను వినేటప్పుడు లేదా ఇతరులకు చేరవేసేటప్పుడు వాటిని ధృవీకరించుకోవడం అనేది ప్రతి ముస్లిం యొక్క ప్రధాన బాధ్యతగా మనం భావించాలి. ఒక విషయం నిజమని తెలిసినప్పుడు మరియు దానివల్ల ఎటువంటి కీడు జరగదని నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే దానిని ఇతరులకు చేరవేయాలి. అనే అంటు వ్యాధికి ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది. ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాటను మనం ముడివేసుకొని పెట్టుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బిఇస మతియతు రజులి జఅము. ఒక మనిషికి అంటే వారు ఇలా అన్నారు, వీరు ఇలా అనుకుంటున్నారట అనే పదం చాలా చెడ్డ వాహనం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక అభిమాన మిత్రులారా, వదంతులు, ఫేక్ న్యూస్ కానీ రూమర్స్ కానీ వ్యాప్తి చేయడం సమాజానికి చాలా ప్రమాదకరం. ఇవి ప్రజల్లో భయాందోళనను, ఘర్షణలను మరియు సామాజిక అశాంతికి ఇవి దారితీస్తాయి. ఎలాంటి సమాచారాన్నైనా ధృవీకరించుకోకుండా ఇతరులకు షేర్ చేయకూడదు. బాధ్యతాయుతమైన పౌరులుగా నిజానిజాలను తెలుసుకున్న తర్వాతనే మనం ప్రతిస్పందించాలి. ఎవరో అన్నారట, ఆ మాటలకు ఎటువంటి ఆధారాలు లేకుండా లేని నిజాలను లేదా మనం నిజానిజాలను తెలుసుకోకుండా ఒక విషయాన్ని ప్రచారం చేయడాన్ని
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో బిఇస అంటే అది అత్యంత హేయమైనది, అత్యంత చెడ్డది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అభివర్ణించడం అనేది జరిగింది. అదేవిధంగా మతియ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పదాన్ని వాడారు. అంటే ఏమిటి? వాహనం. అంటే మనిషి ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళాలంటే ఒక వాహనాన్ని అతను వాడుతాడు. అయితే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇలాంటి యొక్క వార్తలు ఏవైతే రుజువు కాని వార్తలు ఉన్నాయో ఆ వార్తలని సాధనంగా చేసుకొని తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కనుక ఇది మనిషి పాలిట అత్యంత చెడ్డ వాహనం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇస్తారా? అధికంగా మాట్లాడడం వల్ల నాలుక జారే ప్రమాదం, తప్పులు చేసే అవకాశం అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఒక ముస్లిం తాను మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా విషయాన్ని ఇతరులకు చేరవేసేటప్పుడు సత్యం పలకాలని మరియు ఆ విషయం యొక్క నిజానిజాలను ధృవీకరించుకోవాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా ఆదేశించాడు. ఎందుకంటే తద్వారా అతను అబాసుపాలు కాకుండా అపకీర్తిని మూటగట్టుకోకుండా ఉండగలగాలన్నది అసలు ఉద్దేశం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కఫా బిల్ మర్ఇ కదిబన్ అన్ యుహద్దిస బికుల్లి మా సమిఅ. ఒక మనిషి అబద్ధాల కోరు అని అనిపించుకోవడానికి అతను విన్న ప్రతి విషయాన్ని ధృవీకరించుకోకుండా ఇతరులకు చెప్పడమే సరిపోతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇస్తారా? మనం అబద్ధం ఆడమే అబద్ధం కాదు, ఒక విషయం గురించి మనకు నిజానిజాలు తెలుసుకోకుండా ఆ వార్తను ప్రచారం చెయ్యడం కూడా అబద్ధం కిందికే వస్తుంది. కనుక ఏ విషయమైనా సరే ధృవీకరణ లేకుండా దాని ప్రచారం కల్పించకూడదు. అదేవిధంగా అభిమానం ద్వారా సంక్షోభాలను భయంతోనూ అతిశయోక్తులతోనూ మనం ఎదుర్కోలేం. వాటిని వివేకంతో, జ్ఞానంతో మరియు పండితుల సలహాతోనే మనం ఎదుర్కోవాలి. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిచ్చాడు, వ ఇదా జాఅకుమ్ అమ్రున్ మినల్ అమ్ని అవిల్ ఖౌఫి అదాఉ బిహి వలౌ రద్దూహు ఇలా రసూలి వ ఇలా ఉలిల్ అమ్రి మిన్హుం లఅలిమహు అల్లదీన యస్తంబితూనహు మిన్హుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా చక్కగా అంటున్నాడు, వారు ఏదైనా సంతోషకరమైన వార్త కానీ లేదా భయాందోళన కలిగించే వార్త కానీ వింటే దాన్ని నలువైపులా వ్యాప్తి చెయ్యరు. అలా చేయకుండా వారు ఆ వార్తను దైవ ప్రవక్తకు కానీ లేదా నాయకులు కానీ చేరవేస్తే దాని గురించి వారు నిజానిజాలు తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మీపై అల్లాహ్ అనుగ్రహం, ఆయన కారుణ్యమే గనక లేకపోయి ఉంటే మీలో కొందరు మినహా అందరూ శైతాన్ని అనుసరించేవారు అని ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. మరి శైతాన్ ఏం కోరుకుంటారు? ముస్లింల మధ్య భయాందోళనను ఇంకా రేకెత్తించాలి, ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటారు. అలాంటి యొక్క విషయాల్లో మనం సాధనాలుగా మారకూడదన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమానం ఇస్తారు. ముస్లిం సమాజం అది ఎక్కడున్నా సరే కలిసి ఉంటే మనం బలపడతాం, బలపడితే మనం నిలబడతాం, నిలబడితేనే మనం ఏదైనా సమస్యకి పరిష్కారం అనేది వెతుక్కోగలుగుతాం. అలా మనం కలిసి ఉండకపోతే పరస్పరం మనం సోషల్ మీడియాను వినియోగించుకొని ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ వాదోపదవాలకి దిగుతూ మన యొక్క సమయాన్ని మొత్తం ఇలా వృధా చేస్తూ గనక మనం కాలయాపన గనక చేసినట్లయితే అభిమానం ఇట్లారా క్షమించరాని నేరంగా ఇది మారడమే కాకుండా భరించరాని శిక్షగా కూడా ఇది మారే ప్రమాదం ఉందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్న మినన్ నాసి మఫాతిహ లిల్ ఖైర్. ప్రజల్లో కొందరు వారు మేలుకు తాళం చెవులుగా ఉంటారు, వారు చెడుకి అడ్డగోడగా ఉంటారు. మరి ప్రజల్లోనే కొందరు వారు చెడుకి తాళం చెవిగా ఉంటారు, మంచికి అడ్డగోడగా ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చక్కటి మాట అన్నారు. అదేమిటంటే, ఎవరి చేతుల మీదుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేలుని కలిగిస్తాడో వారు ధన్యులు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కనుక మన మాట వల్ల, మన చేష్ట వల్ల సమాజానికి మంచి జరగాలి, మేలు జరగాలి, కానీ కీడు జరగకూడదు. అలాగే విమానం ఇట్లారా జీవితం అన్నాక కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది, అలాగే శాంతి ఉంటుంది, సమరము ఉంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, ఫఇన్న మఅల్ ఉస్రి యుస్రా, ఇన్న మఅల్ ఉస్రి యుస్రా. నిశ్చయంగా కష్టంతో పాటే సుఖం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. అలాగే
సయజఅలల్లాహు బఅద ఉస్రిన్ యుస్రా, అల్లాహ్ సమీప కాలంలోని మనిషికి లేమి తర్వాత కలిమిని కూడా ప్రసాదించవచ్చని ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అయితే 3 ముఖ్యమైన పనులు మనం చేయాలి. అదేమిటంటే మన యొక్క తప్పిదాలకు గాను పొరపాట్లకు గాను మన ఇతరులను విమర్శించడం కాదు, లేదంటే ఎప్పుడో ఎవరో చెప్పిన కొన్ని వార్తలను తీసుకొచ్చి ఇప్పుడు యొక్క వార్తల్ని మనం అన్యాయింపజేసి అనేది వారిని తూళ్ళ నాటడం అనేది కూడా కరెక్ట్ కాదు. మన తప్పిదాలకు గాను మన సమాజంలో ఉండే యొక్క నాయకులు చేసే తప్పిదాలకు గాను మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాభిక్ష అనేది వేడుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంది. రెండవది ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు మంచి పనులు చేయండి, మంచి పనులు ఏం చేస్తాయంటే అవి చెడులను దూరం చేస్తాయి. మూడవది ఏమిటంటే పరిస్థితులు ఎంత దిగజారినా మన దగ్గర ఉన్న వజ్రాయుధం ఏదైనా ఉంది అంటే అభిమాన మిత్రులారా అది దువా. ఎందుకంటే ఒక కీడును తొలగించే శక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఉంది, అలాగే మేలును కలిగించే శక్తి కూడా కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే ఉంది. కనుక దువాను మన ఆయుధంగా మనం చేసుకోవాలి. ఇక అభిమాన మిత్రులారా, అంతిమంగా మనిషి ప్రకృతికి నిలువెత్తు ఆశ, దుర్భర శత్రువు అంటారు. ప్రకృతిని పరిరక్షించగలడు కూడా, పాడు చేయగలడు కూడా, ఒక విధ్వంసమే సృష్టించగలడు కూడా. ఇప్పటికీ అది జరిగిపోయింది. ఇప్పుడు ఈ విధ్వంసాన్ని నిలువరించడం ఎంతైనా అవసరం. నిలుపదగ్గ దగ్గరే ఆగిపోకుండా వీలైనంతగా మేలు కలిగించే చర్యలు చేపట్టాలి. భవిష్యత్ తరాల వారి కోసం నేను లేదా మనమెందుకు ఆలోచించాలి అనే ప్రశ్న బహుశా ఈ సందర్భంగా తలెత్తవచ్చు. ఇది మానవాడి ధర్మం, విధి, బాధ్యత కూడా. ఒక కుటుంబంలో ముందు తరాల వారు కూడా సుఖంగా, క్షేమంగా, సమృద్ధంగా జీవించాలని ఎట్లా మనం కోరుకుంటామో మానవాళి మొత్తంగానే ఒక విశాలమైన కుటుంబం అని భావించే పెద్ద మనసు అనేది మనందరికీ అవసరం. దీనికి గొప్ప గొప్ప త్యాగాలు కూడా చేయాల్సిన పని లేదు. వ్యక్తిగత స్వార్థ సాధనలో కొంత సడలింపు, ఉదారత చాలు. భవిష్యత్ తరాల మేలు కోసం ప్రస్తుత తరం సహజ వనరుల వినియోగంలో అతిశయం, ఆడంబరం లేకుండా వాటిని ప్రదర్శించకుండా ఉంటే చాలు. ఇవాళ యొక్క మనకు అందుబాటులో ఉన్న వనరులకు వేటికి మనం అనేది సృష్టికర్తలం కాము. కనుక వాటికి శాశ్వత యజమానులకు కూడా మనం కాకూడదు. ఈ వనరుల యొక్క వినియోగములు తగినంత వివేచన కలిగి ఉండడం ముఖ్యమైనది. ఆ వివేచన ఏమిటంటే ఈ వనరులపై మనమే కాదు రాబోయే తరాలకు కూడా హక్కులు ఉన్నాయని మనం గుర్తించాలి. గుర్తింపుతో సరిపెట్టుకుంటే అంగీకరించడంతోనే పని అయిపోతుందని భావించకుండా ఆచరణలో పెట్టాలి. ఆలోచన పరులైన మానవులు ఎప్పుడూ అవసరమైన, అనివార్యమైన సమయాల్లో సరైన నిర్ణయాలే తీసుకుంటారు. మరి మన నిర్ణయం ఏమిటి? అస్థిర అభివృద్ధా లేదంటే సుస్థిర అభివృద్ధా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కువైత్ రాజ్యంతో పాటు ముస్లిం దేశాలన్నిటినీ సకల కీడుల నుంచి రక్షించాలని మనపూర్వకంగా వేడుకుంటున్నాము. మా మధ్య ఐక్యతను, సఖ్యతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలుగజేయాలని మనసారా వేడుకుంటున్నాము. ముస్లిములందరినీ, ప్రపంచ ప్రజలందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సకల విధమైన యొక్క కీడుల నుండి, చెడుల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంరక్షించాలని మనం ఈ సందర్భంగా అల్లాహ్ను వేడుకోవాలి. అదే విధంగా అభిమాన మిత్రులారా, ఈ దేశం శాంతియుతంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అస్థిరత అనేది అంతమవ్వాలని, సుస్థిరత అనేది వర్ధిల్లాలని మనఃపూర్వకంగా మనం వేడుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలానే దీవించాలని కోరుతూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూర్ రహీమ్.